మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకరావు. హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయా? వస్తే ఎందుకు వస్తాయి? వాటికి ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది? డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి? ఈ విషయాలపై మనకి అవగాహన కల్పించడానికి ఈరోజు మనతో పాటు కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ కిరణ్ కుమార్ ముక్కు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, హైపర్ టెన్షన్ అంటే బీపీ ఉన్న పేషెంట్స్కి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయా? సో హైపర్ టెన్షన్ అంటే హై బీపీ అని అర్థం. హై బీపీ అంటే హై బ్లడ్ ప్రెషర్ అని. సో బీపీ చాలా మందిలో సొసైటీలో చాలామందికి హై బీపీ అని లో బీపీ అని చెప్పుకుంటూ ఉంటారు. నాకు లో బీపీ ఉంది, దీంతో ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చా అనేది చాలామంది మన కాన్వర్జేషన్స్లో బాగా వింటూ ఉంటాము. సో ఇక్కడ హైపర్ టెన్షన్ అంటే హై బీపీ అనే అర్థం. హై బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటంటే కొన్ని నెంబర్స్ ఉంటాయి. మామూలుగా అందరికీ నార్మల్ బీపీ అంటే 120 నుంచి 120/80, అంటే పైనదేమో 120, కిందదేమో 80. ఇది నార్మల్ బీపీ. సో 120/80 ఉందంటే నార్మల్ బీపీ అని చెప్తామన్నమాట. ఇదివరకు 140/90 కన్నా ఎక్కువ ఉందంటే హైపర్ టెన్షన్ అనేది డెఫినిషన్. కానీ ఈ మధ్య లాస్ట్ ఒక 5-6 ఇయర్స్ నుంచి 140/90 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి బీపీ అనేవాళ్ళు పేషెంట్స్ మన దగ్గరికి లేట్గా వస్తున్నారు. కాబట్టి ప్రీ హైపర్ టెన్షన్ అనే స్టేజ్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. ప్రీ హైపర్ టెన్షన్ అంటే ఏంటంటే 130 నుంచి 140, అంటే సిస్టోలిక్ బీపీ పైన బీపీ 130 నుంచి 140, కింద బీపీ డైస్టోలిక్ బీపీ 80 నుంచి 90 వరకు. ఈ బీపీ నార్మల్ అయినా అంటే 130/80 కన్నా ఎక్కువ ఉన్నా అది నార్మల్ అనుకుంటారు చాలామంది. కానీ దట్ కెన్ బి ప్రీకర్సర్ ఫర్ హైపర్ టెన్షన్ అనమాట. అంటే ఫ్యూచర్లో దీన్ని మంచిగా మనము పట్టించుకోకపోతే, దీనిలో మనం ఇంటర్వెన్షన్ కానీ ఏమి చేయకపోతే ఫ్యూచర్లో ఈ బీపీ కాస్త 140/90 కన్నా ఎక్కువ వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పేసి నిర్ధారణమైంది. సో అందుకని ప్రీ హైపర్ టెన్షన్ స్టేజ్ని మనము ఇంట్రడ్యూస్ చేసాము. సో ఎవరికైనా సరే బీపీ 130 నుంచి 130/80 కన్నా ఎక్కువ ఉంది అంటే వెంటనే బీపీ రావచ్చు. స్పెషల్లీ మీకు ఫ్యామిలీ హిస్టరీ అంటే మీ మదర్కి కానీ, ఫాదర్కి కానీ, తాత ముత్తాతలకు కానీ, లేకపోతే ఫ్యామిలీలో ఇంకెవరికన్నా తోబుట్టువులకు కానీ ఉంటే బీపీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వెంటనే డాక్టర్ని సంప్రదించి దీనికి ట్రీట్మెంట్ కానీ లేదు లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమైనా చేసుకోవాలనేది చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అంటే బీపీ ఏ స్టేజ్లో ఉన్నప్పుడు కిడ్నీకి ఎఫెక్ట్ అవుతుంది? సో బీపీ మీకు బ్లడ్ ప్రెషర్ మోర్ దెన్ 140/90 అనేది కిడ్నీయే కాదు, హార్ట్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, నరాల మీద ఎఫెక్ట్ ఉంటుంది, బ్రెయిన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో 140/90 కన్నా బీపీ ఉందంటే కిడ్నీ మీద కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు. సో ఇది రెండు విధాలుగా ఉండొచ్చు. ఒకటి ఏంటంటే బీపీ అనేది హైపర్ టెన్షన్ అనేది మోర్ దెన్ 10 ఇయర్స్, అంటే 10 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్ కూడా ఉండేవాళ్ళు ఉంటారు. సో దీనివల్ల బీపీ వల్ల, హై బీపీ వల్ల కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. సో దీన్ని హైపర్టెన్సివ్ నెఫ్రోపతి అంటారు, లేదు బినైన్ నెఫ్రోస్క్లిరోసిస్ అని. అంటే కిడ్నీలో ఏదైతే మనకి లీజన్ ఉంటుందో దాన్ని బట్టి మనము పేర్లు చెప్తూ ఉంటాము. అదే కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల రెండో రకం ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చి దానివల్ల మీకు బీపీ పెరగడం. అంటే హై బీపీ అనేది కిడ్నీ ఫెయిల్యూర్ యొక్క లక్షణం. ఓకే. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్కి సిమ్టమ్స్ ఎక్కువ ఉండవు. కిడ్నీ ఫెయిల్యూర్ అంటే కిడ్నీ ఫంక్షన్ లెస్ దాన్ ఒక 10% ఉన్నప్పుడు, అంటే 90 నుంచి 80% కోల్పోయిన తర్వాత కానీ మీకు సిమ్టమ్స్ ఉండవు. కాబట్టి చిన్న ఇలాగే బీపీ ఎక్కువ ఉండడం కానీ, నీరసం ఉండడం కానీ, చిన్న సిమ్టమ్స్ ఉంటాయి, నాన్ స్పెసిఫిక్గా ఉంటాయి. అవి కిడ్నీకి లక్షణాలా అనిపిస్తూ ఉంటాయి, కానీ కిడ్నీ ఫెయిల్యూర్ ఉండొచ్చు. సో ఎవరికైనా సరే కొత్తగా బీపీ పెరిగింది అంటే బీపీ 140/90 కన్నా అబోవ్ ఉంది అనుకుంటే మాత్రం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కిడ్నీ ఫెయిల్యూర్ ఉందా, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినాయా, లేదు కొన్ని థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ ఏమైనా ఉన్నాయా అనేది సరి చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుందన్నమాట. అంటే డాక్టర్ గారు, ఇప్పుడు బీపీ వల్ల కిడ్నీకి ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఏ స్టేజ్కి వచ్చాక ఇది బయటపడుతుంది? కిడ్నీ ఫెయిల్యూర్ బీపీ అనేది చాలా, నేను చెప్పిన విధంగా అయితే మీకు 10 సంవత్సరాల కన్నా అబోవ్ ఉంటే
కిడ్నీ అనేది లోపల ఫిల్టర్స్ నెఫ్రాన్స్ ఏవైతే ఉంటాయో నెమ్మదిగా డ్యామేజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అరౌండ్ 80% 90% డ్యామేజ్ అయిన తర్వాత కానీ మీకు సిమ్టమ్స్ అన్నీ కనిపించవు. సిమ్టమ్స్ అంటే ఏంటంటే ఇలా మూత్రం ప్రాబ్లమ్స్ రావడం, కాళ్ళు వాపులు, మొహం వాపులు రావడము, మూత్రంలో నురుగు ఎక్కువ రావడము, మూత్రం తగ్గడము, లేదు కొంతమందికి మూత్రం ఎక్కువ సార్లు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి, నీరసంగా ఉండడము, హిమోగ్లోబిన్ డ్రాప్ అవ్వడము, హై బీపీ వల్ల తలనొప్పి రావడము, మెడ నొప్పి రావడము, కాన్సన్ట్రేషన్ ఎబిలిటీ కోల్పోవడం, అంటే వర్క్ వెళ్ళినప్పుడు మనం జాబ్ చేసేటప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేకపోవడము, ఇవన్నీ ఏంటంటే చాలా నాన్ స్పెసిఫిక్ సింటమ్స్. సో చాలా మంది పేషెంట్స్ ఇది దీనివల్ల వచ్చింది, నాకు ఈరోజు టిఫిన్ చేయలేదు, ఈరోజు ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి ఆ సిమ్టమ్స్ అన్నిటిని వేరే కారణాలకు ఆపాదిస్తూ ఉంటారు. సో చాలా మట్టుకు మిస్ అవుతూ ఉంటారు ఈ సిమ్టమ్స్. సో ఇలాంటి పేషెంట్స్ వెంటనే బీపీ చెక్ చేసుకోవాలి, కిడ్నీ ఫంక్షన్ కూడా చెక్ చేసుకొని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో బీపీ అనేది 2 రకాలుగా ఉంటుంది, 2 టైప్స్ కింద విభజించుకోవచ్చు. ప్రైమరీ హైపర్ టెన్షన్ కదా, సో ప్రైమరీ హైపర్ టెన్షన్, సెకండరీ హైపర్ టెన్షన్ అంటారు. ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటే ఏంటంటే దీనికి కారణాలు ఏమి ఉండవు, కేవలం జెనెటిక్ ద్వారా వచ్చింది, అంటే జీన్స్ ద్వారా హైపర్ టెన్షన్ వస్తుంది, జన్యుపరమైన హైపర్ టెన్షన్ అనమాట. సో దీనికి ప్రత్యేకంగా టెస్ట్లు ఏమి ఉండవు. సో సెకండరీ కాజెస్ అంటారు. సెకండరీ అంటే ఏంటంటే స్పెసిఫిక్గా ఒక ఆర్గాన్ వల్ల హై బీపీ రావడం, అంటే కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల హై బీపీ వస్తుంది, కొన్ని హార్ట్ కండిషన్స్ వల్ల హై బీపీ వస్తుంది, థైరాయిడ్ ప్రాబ్లం వల్ల హై బీపీ వస్తుంది, కొన్ని ట్యూమర్స్ ఉంటాయి బాడీలో, ఫియోక్రోమోసైటోమా ఇలాంటి అట్లా ఆ ట్యూమర్స్ నుంచి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అయ్యి దానివల్ల బీపీ పెరిగే అవకాశాలు ఉండొచ్చు. సో ఇవన్నీ ఏంటంటే ఒక స్పెసిఫిక్ కాజ్ ఉంటుందన్నమాట. ఎడ్రినల్ గ్లాండ్ అంటారు, ఇవన్నీ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఇన్ ద బాడీలో ఈ గ్లాండ్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే బీపీ అనేది పెరుగుతూ ఉంటుంది. సో వీటికి స్పెసిఫిక్ కాజెస్ ఉంటాయి. సో మనకి ప్రైమరీ అని తెలుసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఈ స్పెసిఫిక్ కాజెస్ ఏమైనా ఉన్నాయా లేదా అనేసి మనము టెస్టులు చేయించుకొని అవేం లేదు అనుకుంటే ప్రైమరీ హైపర్టెన్షన్ అని చెప్పేసి మనం పేరు పెడతాం. లేదు థైరాయిడ్ వచ్చింది, హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ తక్కువ పనిచేస్తుంది, దానివల్ల కూడా బీపీ పెరిగింది. సో ఎప్పుడైతే మీరు థైరాయిడ్కి ట్రీట్మెంట్ ఇస్తారో అప్పుడు బీపీ అనేది కంట్రోల్లో అయిపోతుంది. అప్పుడప్పుడు మందులు కూడా ఆపేసుకోవచ్చు అన్నమాట, బీపీ మందులు కూడా. సో ఇలా రెండింటి కింద విభజించుకుంటే మనకి క్లియర్ కట్గా అర్థమైంది ఇది కారణం అని చెప్పేసి. సో అంటే డాక్టర్ గారు మీరు అన్నారు హైపర్ టెన్షన్ అంటే హై బీపీలో 2 టైప్స్ చెప్పారు, ప్రైమరీ అండ్ ఇది. సో అంటే వంశపారపర్యంగా వచ్చిన బీపీ వల్ల కూడా కిడ్నీ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందా? డెఫినెట్లీ. సో వంశపారంపరంగా వచ్చే బీపీని ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటారు. సో ఈ బీపీ కూడా మనం కంట్రోల్ చేయకుండా చాలా సంవత్సరాలు అలాగే ఉంటే మాత్రం కిడ్నీ డెఫినెట్లీ డ్యామేజ్ అవుతుంది. కిడ్నీ డ్యామేజ్ ఇనీషియల్ స్టేజెస్లో మూత్రంలో ప్రోటీన్ పోవడము, మూత్రంలో అబ్నార్మల్ సెల్స్ ఉండడము, స్కానింగ్ చేసినట్లయితే కిడ్నీలో చేంజెస్ కనిపించడము, ఇవన్నీ ఏంటంటే ఏదో కారణానికి వెళ్తే మనం స్కానింగ్లో ఇవన్నీ బయటపడుతూ ఉంటాయి, సిమ్టమ్స్ ఏమి ఉండవు ఎట్ ద సేమ్ టైం. సో అందుకని బీపీ అనేది ఎక్కువ కనిపిస్తే వెంటనే అది కంట్రోల్ చేయాలి. ప్లస్ దానికి కారణం ఒకటి కనుక్కోగలిగితే కనుక్కోవచ్చు, లేదు అనుకుంటే బీపీ కంట్రోల్ చేసి కాన్స్టెంట్గా అంటే 6 monthsకి ఒకసారో లేకపోతే సంవత్సరానికి ఒక్కసారో ఈ పరీక్షలు చేసుకొని ఆర్గాన్స్ ఏమైనా డ్యామేజ్ అవుతున్నాయి అనేది చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.